సరోజ ఆనందతో ఇలా అంటూ ఉంటుంది కదా, మమ్మల్ని క్షమించండి, చాలా తప్పు చేశాము, అందుకే మమ్మల్ని క్షమించండి ఆనంద గారు. ఎందుకంటే ఆ రోజు చెప్పుడు మాటలు పట్టుకొని ఆ రోజు మేము చాలా తప్పుగా ప్రవర్తించాము మీ పట్ల, అందుకే సారీ చెప్తున్నాను. అంత తప్పుని సరిదిద్దుకోవటం కోసం ఇప్పుడు మేము ఎల్లుండి మీ అమ్మాయిని చూసుకోవటానికి వస్తున్నాం అని అనేసరికి ఆనంద ఎంతో సంతోషపడుతూ, నిజంగానా సరోజ గారు అని అంటే, అవును ఆనంద గారు, నిజంగానే మీ అమ్మాయిని చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాము. మీ పెంపకం ఎలా ఉంటుందో అన్నీ తెలుసు, కానీ కొంచెం చిన్న పొరపాటు జరిగిపోయింది, దానివల్లే ఇలా జరిగింది, దానికోసం ఏమీ అనుకోవద్దు అని అంటే, ఆనంద సరే సరోజ గారు, మీరు మమ్మల్ని అర్థం చేసుకున్నారు, అంతే సంతోషం, అంతకుమించి మాకు ఇంకేం కావాలి చెప్పండి అని ఆనంద అంటుంది. ఇంకా మమ్మల్ని అర్థం చేసుకొని మేమేంటో తెలుసుకొని మాకు చాలా ఆనందంగా ఉంది అని ఆనంద భైరవి చెప్తుంది. ఇక అప్పుడే సరోజ సరేనండి, ఎల్లుండి వచ్చేదానికి అన్ని ఏర్పాట్లు చేసుకోండి అంటే సరే అని చెప్పేసి ఆనంద ఫోన్ పెట్టేసిన తర్వాత ఎంతో సంతోషపడుతూ ఉంటుంది. అమ్మయ్య, లహరిని చేసుకోవటానికి ఎలాగైనా వాళ్ళు ఒప్పుకున్నారు, ఈ విషయం వెంటనే అక్కతో చెప్పాలి అని అనుకుంటూ అక్కడి నుంచి ఇంట్లోకి పరిగెత్తుకొని వచ్చేస్తుంది ఆనంద. అందరికీ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ అనన్యసి చాలా కోపంగా చూస్తుంది, మళ్ళీ ఇదేమైనా చేస్తుందా అనేసి. ఇంకా అప్పుడే ఆనంద ఇలా అనుకుంటుంది, అది ఏం చేసినా చేయని, దాని సంగతి తర్వాత చెప్తాను అని అనుకుంటూ ఇంకా అక్క అక్క అని అంటూ లీలావతి దగ్గరికి వెళ్తుంది. ఆ లీలావతితో ఇలా చెప్తుంది, అక్క సరోజ గారి వాళ్ళు మన లహరిని చేసుకోవటానికి ఒప్పుకున్నారక్క, వాళ్ళే పెళ్లి చూపులకి వస్తారంట అంటే ఆనంద భర్త అలాగే వాళ్ళ బావగారు అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఇలా అంటూ ఉంటారు. నిజమా ఆనంద అని అంటే, అవునండి నిజమే చెప్తున్నాను బావగారు, అయితే సరోజానికి నేనే ఫోన్ చేశాను, తనే నాకు ఫోన్ చేద్దాము అనుకుంటుందంట, అలా మన లహరిని చూసుకోవటానికి వస్తున్నామని చెప్పారు అని అంటూ చెప్పడంతో లహరి కూడా ఆ మాటలు వింటూ చాలా బాధపడుతూ ఉంటుంది. తన పరిస్థితి ఇంకా ఇరకాటంలో పడిపోయింది కాబట్టి తను ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఆనంద ఎంతో సంతోషంగా ఉందక్క, వాళ్ళే మనల్ని అర్థం చేసుకొని మళ్ళీ తిరిగి వస్తున్నందుకు అంటే, నిజంగానే ఆనంద మనం ఏ తప్పు చేశామని అనవసరంగా బాధపడాల్సిన అవసరమే లేదులే అని అంటూ చెప్తూ మాట్లాడుతూ ఉంటారు. ఆ తర్వాత ఇక దర్శన్ శోభనానికి మంచిగా మొత్తం ఇల్లంతా రూమ్ అంతా డెకరేట్ చేసి చాలా అందంగా తయారైపోయి శరణ్య అలాగే పక్కనే కూర్చొని ఉండగా సమీర దర్శన్ ఇద్దరు మంచిగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురులాగా రెడీ అవుతారు. అప్పుడు దర్శన్ వచ్చేసరికి సమీర వచ్చేసరికి శరణ్య చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక అప్పుడే దర్శన్ ఇలా అంటూ ఉంటాడు, ఏంటి నువ్వు ఇంకా బయటికి వెళ్ళలేదా, నువ్వు ఇంకా ఇక్కడే ఉంటాయి ఎలాగా అని అంటూ దర్శన్ అంటాడు. అప్పుడు శరణ్య బాధపడుతూ చూస్తూ ఉంటుంది, నువ్వే కదా చెప్పావు నేను అసలు పూజకి పనికి రాను అని చెప్పేసి, ఇంకేదేదో చెప్పావు, ఆ మాటలన్నీ నిజమో కాదో రేపు ఉదయాన్నే సమీర అడుగు చెప్తుంది అని అంటే, అప్పుడే శరణ్య పైకి లేచి బాధగా దగ్గరికి వచ్చి, ఏంటండి అసలు మీరేం మాట్లాడుతున్నారు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారండి, మీరు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు, పెళ్లి చేసుకున్న భార్యని నేను ఇక్కడే ఉండగా మీరు అలా చేయటం కరెక్ట్ కాదండి అని అంటే, అవునా నువ్వు పెళ్లి చేసుకున్నానని నీకు గుర్తుందా, అంత సీన్ లేదమ్మా, నువ్వు బయటికి దయచేస్తే మేమిద్దరం చేసుకోవాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఇక్కడ అని దర్శన్ అంటే, ఇంకా అప్పుడే శరణ్య ఇలా అంటుంది, తప్పండి మీరు ఇలా చేయొద్దండి ప్లీజ్ అండి అని అంటూ, ఇలా ఉండటం కరెక్ట్ కాదు అని అంటే, మరి ఇలా ఉంటే మా ఇద్దరిని ఏమంటారో అని అంటూ దర్శన్ అంటాడు, ఏమంటారు మీకు తెలియదా, పెళ్ళి కానీ ఒక అమ్మాయి ఇలా పెళ్ళైన వాడితో ఉంటే ఏమంటారు అని అంటూ శరణ్య గట్టిగా అంటుంది, ఏంటి గట్టిగా మాట్లాడుతున్నావు, మా అమ్మకి ఏమైనా చెప్తాను అనుకుంటున్నావా, నువ్వు మా అమ్మకి ఏం చెప్పలేవులే అని అంటే, చెప్తాను అత్తయ్యతో చెప్తాను అని అంటూ శరణ్య అంటుంది. ఆ మాట వినేసరికి దర్శన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక అప్పుడే ఇలా చూస్తూ ఉంటే, అవును నేను అత్తయ్యతో చెప్తాను, ఎందుకు చెప్పను, అత్తయ్యతో ఈ విషయం ఖచ్చితంగా చెప్పాను అంటే అప్పుడు ఉంటుంది మీకు అని ఫోన్ తీసుకుంటుంది శరణ్య. అప్పుడు దర్శన్ టెన్షన్ పడుతూ సమీర వైపు చూస్తూ ఉంటే సమీర కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అప్పుడే దర్శన్ ఇలా టెన్షన్ పడుతూ శరణ్య చేతిలో ఉన్న ఫోన్ని చూస్తూ ఉంటే శరణ్య ఫోన్ చేస్తూ ఆనందకి నెంబర్ తీసి ఫోన్ నెంబర్ కలుపుతూ ఉంటుంది. అప్పుడే దర్శన్ లాక్కుంటాడు, ఎందుకు చేస్తున్నావు చెప్పొద్దు, అమ్మకి విషయాలు ఏవి చెప్పొద్దు అని అంటే, ఎందుకు చెప్పొద్దు, మీరు ఇంత ధైర్యంగా ఇక్కడ తప్పు చేయాలి అని డిసైడ్ అయిపోయినప్పుడు చెప్తే తప్పేంటి, ఇలా ఇవ్వండి నేను అత్తయ్యకి ఫోన్ చేస్తాను అని అంటే, లేదు నేను ఇవ్వను, నువ్వు చెప్పడానికి వీల్లేదు అని అంటూ దర్శన్ అంటాడు. అప్పుడు శరణ్య అంటుంది, ఎందుకు వీల్లేదు, ఎందుకు అలా భయపడుతున్నారు, మీరు చేయాలనుకున్నదే కదా,
ఇక్కడ జరిగేది చెప్తే తప్పేముంది, ఈరోజు కాకపోయినా రేపైనా తెలియాలి కదా అని శరణ్య అంటుంది. అప్పుడే దర్శన్ అలా చూస్తూ ఉంటాడు. అంతలో ఆనంద ఫోన్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఫోన్లో నెంబర్ చూసి, అదిగోండి అత్తయ్య గారే ఫోన్ చేస్తున్నారు, ఇలా ఇచ్చేసేయండి, నేను మాట్లాడతాను, ఇలా ఇచ్చేయండి అనేసి దర్శన్ చేతిలో నుంచి లాక్కుంటుంది శరణ్య ఫోన్ని. అప్పుడే శరణ్య ఫోన్ లిఫ్ట్ చేసి అత్తయ్య గారు అని అంటూ అనేసరికి, అమ్మ శరణ్య ఎలా ఉన్నారమ్మా అని అంటే, అప్పుడు నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను అత్తయ్య గారు అని అంటే, ఏమైందమ్మా అని డల్గా ఉన్నావు అని ఆనంద అడుగుతుంది. అలా అడిగేసరికి, అది అత్తయ్య గారు ఇక్కడ ఈ రూమ్లో అని అంటూ సమీర గురించి చెప్పబోతూ ఉంటుంది. దర్శన్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. సమీర అలాగే దర్శన్ ఇద్దరు కూడా అలా చాలా టెన్షన్ పడుతూ ఉంటే శరణ్య నిజం చెప్పాలా వద్దా అని దర్శన్ ఫేస్ చూస్తూ ఉంటే చెప్పలేకపోతూ ఉంటుంది. ఇంకా ఆనందకి శరణ్య అసలు విషయం చెప్పేస్తుందా లేదా, అసలు సమీరని అక్కడి నుంచి పంపించేస్తారా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.